శ్రీ సాయి సచ్చరిత్రలోని 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. శ్రీ సాయి సచ్చరిత్రలోని 6వ అధ్యాయాన్ని లోతుగా విశ్లేషిస్తే ఇందులో భక్తిమత సామరస్యం మరియు బాబా లీలా విశేషాలు మనకు కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో బాబా తన భక్తుల కోసం రామనవమి ఉత్సవం మరియు చావిడి ఉత్సవం ఎలా ప్రారంభించారో వివరించబడింది. దీని సారాంశం ఇక్కడ ఉంది. ఉరుసు ఉత్సవం ప్రారంభం. షిరిడీలో మొదట ఉరుసు, ముస్లింల పండుగ నిర్వహించాలని భక్తులు నిర్ణయించారు. షిరిడీలో బాబా కీర్తి వ్యాపిస్తున్న తొలినాళ్ల లోకోపర్గావ్ నివాసి అయిన గోపాల్రావు గుండా అనే భక్తుడికి బాబా ఆశీస్సులతో కుమారుడు జన్మించాడు. ఆ ఆనందంలో బాబాకు కృతజ్ఞతగా షిరిడీలో ప్రతి ఏటా ఒక ఉరుసు పండుగ నిర్వహించాలని ఆయన తలపెట్టారు. బాబా అనుమతి అడగగా ఆయన ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. తరువాతి కాలంలో ముస్లింల ఉరుసు మరియు హిందువుల రామనవమి రెండూ ఒకే రోజు జరపాలని నిర్ణయించారు. హిందూ ముస్లింల ఐక్యతకు ఇది ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది. బాబా దీనిని ఎంతో ప్రోత్సహించారు.